ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉంది. కానీ రాష్ట్రంలో పరిస్థితి మాత్రం ఎన్నికలు రేపే జరగనున్నాయా అన్నట్టు పరిస్థితి ఉంది. అయితే రాబోయే ఎన్నికలు ముగ్గురు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఎవరా ముగ్గురు? ఏపీ పాలిటిక్స్లో వారి రోలేంటి? ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరు ముగ్గురు ఇప్పటివరకు అసలు అసెంబ్లీ ముఖాన్నే చూడలేదు. ఎన్నికలలో గెలుపోటములు సహజం. కానీ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వైఎస్ షర్మిలకు రాబోయే ఎన్నికలు వారి భవిష్యత్తును మాత్రం నిర్ణయించేవి అని చెప్పుకోవచ్చు. ఏపీలో రాబోయే ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలకు ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. వారితో పాటు ఈ ముగ్గురికి కూడా అంతే కీలకం అని చెప్పుకోవచ్చు. ఏమాత్రం ఎన్నికలలో ఫలితాలు అటు ఇటుగా వచ్చినా వీరి ముగ్గురి రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. ఇక పవన్, లోకేష్ను తీసుకుంటే వీరిద్దరూ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పవన్ భీమవరం, గాజువాకలలో పోటీ చేసి ఓడితే లోకేష్ మంగళగిరిలో ఓటమి చేశారు. ఈసారి ఎన్నికల్లో మంగళగిరి నుంచి మరోసారి పోటీ చేయాలని లోకేష్ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014కు ముందు లోకేష్ పార్టీ బ్యాక్ ఆఫీస్లో పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. 2014లో పోటీ చేయకుండానే మంత్రి అయ్యారు. ఎమ్మెల్సీగా మారి మంత్రి అయిన లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, నాయకత్వానికి కూడా ఈ ఎన్నిక పరీక్ష. ఎందుకంటే ఆయన యువగలం పేరుతో ఏడాదికి పైగా పాదయాత్ర చేశారు. గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్లు తమ పార్టీలను అధికారంలోకి తీసుకువస్తే ఈయన పాదయాత్ర అధికారంలోకి తేలేకపోయిందన్న అపవాదును ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీడీపీ భవనేత లోకేష్కు ఈ ఎన్నికలు కీలకం. ఒకవేళ అధికారంలోకి రాకపోతే లోకేష్ను నాయకులు నమ్మే పరిస్థితి ఉండదు. గెలిస్తే మాత్రం తన పాదయాత్ర గెలిపించిందని చెప్పుకునే వీలుంటుంది. పవన్ విషయానికి వస్తే ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్లవుతుంది. ఇప్పటికీ 2 ఎన్నికల్లో పోటీ చేసినట్టవుతోంది. 2 సార్లు కూటములతోనే ఆయన బరిలోకి దిగినట్టు. 2014లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతివ్వటంతో అది గెలిచిందని ఆయన భావిస్తుంటారు. అది భ్రమ లేదా నిజమా అన్నది ఇప్పుడు తేలనుంది. 2019 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసినా 1 సీటును మాత్రమే గెలుచుకున్నారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో రెండోసారి 2024లో టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఓకే, కానీ అది జరగకుంటే మాత్రం ప్యాకప్ అని అనాల్సిందే. ఎందుకంటే పవన్ని అటు అభిమానులు, ఇటు సొంత సామాజిక వర్గము నమ్మడం లేదనే అనుకోవచ్చు. ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్ని సొంత సామాజిక వర్గ నేతలే పవన్ని నమ్మలేని వ్యక్తిని ప్రజలు గెలిపించేందుకు ఇష్టపడటం లేదని సుస్పష్టమవుతోంది. రాజకీయాలను శాసించేది వీరే అన్న ఓ నమ్మకం ఉంది. అందుకే పవన్కు ఈ ఎన్నిక కీలకమని స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటికే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశాలపై ఓ క్లారిటీ వస్తున్నా పవన్ మాత్రం తేల్చుకోలేకపోతున్నారు. పవన్ అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలీదు. అయితే ఆయన ఈసారి ఖచ్చితంగా గెలవాలి. అంతేకాదు తనతో పాటు పార్టీకి కూడా చెప్పుకోదగిన సీట్లు సంపాదించాలి. అప్పుడే జనసేనకు పవన్ రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుంది అని అంటున్నారు. మరొకవైపు పవన్కు ప్రత్యేకంగా బలమున్న కాపు సామాజిక వర్గ ఓట్లపై జనసేన పూర్తిగా ఆధారపడిందన్న అతిశయోక్తి కాదు. అలా అని ఆ ఒక్క వర్గం ఓట్లే పవన్కు సరిపోతాయా అంటే ఆ సమాధానం జనసేన నేతలకు అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాలను ఒప్పిస్తూ అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటి నుంచే ముందుకు కదలాలి. కానీ పవన్ ఆ దిశగా అడుగు వేయటం లేదు. ఇప్పటికే ఆయన ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించేసి వారిని కూడా వారాహి వాహనం ఎక్కి పవన్ ప్రసంగించాలి. ఆ అభ్యర్థిని బలపరచమని ప్రజలను వేడుకోవాలి. కానీ పవన్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. మరోసారి వారాహి యాత్ర ఉంటుంది. అప్పుడు అభ్యర్థులను ప్రకటించి ఆ వాహనం ఎక్కించుకుంటారు అని అనుకుంటే అది జరిగే పని కాదనేది బలంగా వినిపిస్తున్న మాట. అంతేకాకుండా పవన్ చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అన్న ముద్ర పడిపోయింది. అంతేకాకుండా ప్యాకేజీ స్టార్ అన్న మాటలు కూడా విస్తృతంగా వినిపిస్తున్నాయి. వీటి నుంచి ఎంత త్వరగా బయటపడితే పవన్ రాజకీయ భవిష్యత్తుకు అంత మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే నారా లోకేష్ కూడా ఈసారి గెలిచి టీడీపీలో కీలక పాత్ర పోషిస్తేనే ఆయన రాజకీయం నిలుస్తుంది, ఒక గాటిన పడుతుంది. చంద్రబాబు వారసత్వం సాఫీగా ఆయనకు అందుతుంది. ఇక వైఎస్ షర్మిల విషయానికి వస్తే ఆమె అన్నచాటు చెల్లెలుగా రాజకీయాల్లోకి వచ్చి 2019 దాకా ప్రచారం చేశారు. ఆ తర్వాత అంటే 2021లో తెలంగాణలో సొంత పార్టీ పెట్టారు. గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో
పోటీ చేయకుండానే పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. ఇది నిజంగా ఆమెకు టఫ్ జాబ్. కాంగ్రెస్ ఏపీలో దయనీయ స్థితిలో ఉంది. అయినా సరే షర్మిల గెలవాలి, ఒక ఎమ్మెల్యేగా అయినా. అదేవిధంగా తనతో పాటు ఒకరో ఇద్దరో కాంగ్రెస్ నేతలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటేనే ఆమె రాజకీయ జీవితం కొనసాగుతోంది. లేకపోతే ఇబ్బందులో పడుతుంది. త్వరలోనే జరగనున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కంటే షర్మిల రాజకీయ భవిష్యత్తుకు కీలకం కానున్నాయి. ప్రస్తుతం 100 కంటే తక్కువ శాతం ఓట్లతో ఉన్న పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు తీసుకురావటం, వీలైతే ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకోవటం ఆమె ముందున్న పెద్ద సవాల్. అలాగే మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆయనకు కూడా ఈ ఎన్నికలు ప్రెస్టేజ్గా మారాయి. మొత్తానికి అన్నా చెల్లెల మధ్య సవాళ్లు, రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి కావడం విశేషం. మరి వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో, ఎవరి రాజకీయ భవితవ్యం ఏంటో మరో 2-3 నెలల్లోనే తేలనుంది. మొత్తానికి చూస్తే పవన్, లోకేష్, షర్మిల ముగ్గురూ ఒక విషయంలో ఒక్కటే అని అంటున్నారు. తొలిసారి ఈ ముగ్గురు అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అన్నది వేచి చూడాలి. టీడీపీలో చూస్తే అందరికంటే అత్యధిక శాతం అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు ఉన్నారు. ఆయన ఇప్పటికీ 3 సార్లు సీఎంగా పనిచేశారు. అంతేకాదు ఆయన ఇప్పటివరకు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ జీవితంలో గెలిపోటములు స్థాయిని ఎప్పుడో దాటిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఒకవేళ ఓడినా పార్టీని నడిపించే సత్తా చంద్రబాబుకు ఉంది. ఆయన రాజకీయంగా ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ విషయం తీసుకుంటే ఆయన రాజకీయ జీవితం అచ్చంగా 15 ఏళ్లు. ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రతిపక్ష నేతగా పనిచేశారు, సీఎంగా ఉన్నారు. రేపటి ఎన్నికల్లో జగన్ గెలిస్తే ఓకే, లేక ఓడితే ఆయన మరింత ధీటుగా పార్టీని నడుపుతారు. 2029ని టార్గెట్గా చేసుకుని దూసుకువస్తారు. ఆయన కూడా గెలిపోటముల స్థాయిని దాటేశారు. పవన్, లోకేష్, వైఎస్ షర్మిల విషయంలో ఇది పూర్తిగా విరుద్ధం. పార్టీలకు అధినేతలుగా ఉన్న వీరు ఈ ఎన్నికలోనైనా గెలిస్తే సరే, లేకపోతే ఇక మొత్తం ప్యాక్ చేసి అంతా పక్కన పెట్టేయాల్సి వస్తుంది. మరి ప్రజలు వీరి మాటలు నమ్మి వీరికి ఓట్లు వేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.